నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. మీకు డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఇవాళ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అజిత్ పవార్ అకాల మరణంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. మరోవైపు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు అజిత్ పవార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా అజిత్ పవార్ సుదీర్ఘ కాలం పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నియోజకవర్గం నుంచి 1991లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీట్ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనార్టీ అభివృద్ధి లాంటి శాఖలను అజిత్ పవార్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఇవాళ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అజిత్ పవార్ అకాల మరణంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. మరోవైపు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు అజిత్ పవార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా అజిత్ పవార్ సుదీర్ఘ కాలం పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నియోజకవర్గం నుంచి 1991లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీట్ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనార్టీ అభివృద్ధి లాంటి శాఖలను అజిత్ పవార్ నిర్వహిస్తున్నారు.